రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తలమునకలయ్యాయి. పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకుంటున్నాయి. రాష్ట్ర జాతీయ స్థాయిలో అన్ని సర్వేలు సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని విడుదల చేస్తూ వస్తున్నాయి. అభ్యర్థుల జాబితా మొదలుకొని ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తున్న జనాదరణ, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల కొన్ని తమ సర్వే కోసం పరిగణలోకి తీసుకుంటున్నాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుంది అనే విషయాలపై దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి సర్వేలు సైతం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. జన్మత్, పొలిటికల్ క్రిటిక్ వంటి సంస్థలు సైతం వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఆత్మసాక్షి సంస్థ తన సర్వే వివరాలను విడుదల చేసింది. ఈ నివేదిక కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 96 నుంచి 106 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 63 నుంచి 69 సీట్లకు పరిమితమవుతోంది. మరో 16 నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంటుంది. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ పేరుతో ఒక నోట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ రిపోర్ట్ కూడా వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపింది. ఏపీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని తెలిపింది. అసెంబ్లీలో 118 నుంచి 124 సీట్లతో వైఎస్ఆర్సీపీ విజయడంకా మోగిస్తుందని వివరించింది. 49 నుంచి 51% ఓట్లు పోల్ అవుతాయని అంచనా వేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 48 నుంచి 51 సీట్లు మాత్రమే లభిస్తాయి. 41 నుంచి 45% వరకు ఓట్లు పడచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇతరులకు ఒక్క సీటే లభిస్తుందని ఇంటెలిజెన్స్ బ్యూరో అంచనా వేసిందనేది ఆ రిపోర్ట్ సారాంశం. మార్చి 2 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించిన గ్రౌండ్ లెవెల్ సర్వేలో ఈ విషయం తెలిసిందని పేర్కొంది. మొత్తంగా 3,56,541 మంది అభిప్రాయాలను సేకరించింది ఇంటెలిజెన్స్ బ్యూరో. తన 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యం, తీర ప్రాంతాల్లో ఓడరేవుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిసింది. సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేర్చడం ఆ పార్టీకి అతిపెద్ద ఓట్ బ్యాంక్గా మారినట్లు అభిప్రాయపడింది. ఎన్డీఏ కూటమి వెనుకబడడానికి గల కారణాలను కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో తన వేదికలో విశ్లేషించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడాన్ని ప్రజలు హర్షించట్లేదని, అన్ని వర్గాల ఓట్ బ్యాంకును ఇది తీవ్రంగా ప్రభావితం చేసినట్లు వివరించింది. కూటమి మధ్య ఎమ్మెల్యే సీట్ల పంపకాలు అసంబద్ధంగా, అశాస్త్రీయంగా జరిగాయని తెలిపింది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయంపై ఇప్పటికీ ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలిగించడంలో కూటమి విఫలమైందని పేర్కొంది. అంశాల వారీగా వాస్తవ పరిస్థితులను ఆధారంగా రాజకీయాలు చేయడంలో టీడీపీ, జనసేన విఫలమయ్యాయని ఇంటెలిజెన్స్ బ్యూరో తన వేదికలో తెలిపింది. అయితే ఈ నివేదికపై ఫ్యాక్ట్ చెక్ చేయగా అది వాస్తవం కాదని తేలింది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలాంటి సర్వేలకు సంబంధించి ఎలాంటి లేఖలను విడుదల చేయదని తేలింది. గతంలో కూడా, అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇటువంటి లేఖనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్కు అత్యధిక సీట్లు వస్తాయంటూ ఆ లేఖ వైరల్ అయింది. అయితే అలాంటి లేఖ ఐబీ విడుదల చేయదని స్పష్టమైంది. అది కూడా తప్పు అని తేలింది.